సున్నుండలోకేనండి ఈ బెల్లం. ఎక్కడ కూడా బెల్లం పలుకులు లేకుండా మనం దంచుకోవాలి. మిక్సీలో వేస్తారని చెప్పేసన్నా మిక్సీ గ్రైండర్ అయితే పోతుంది, వద్దు ఇలాగే దంచుదామని చెప్పేసని ఇలానే దంచుతున్నాం. ఒక గంటన్నర నుంచి ఇలా దంచుతూనే ఉన్నాం. అలా దంచితేనే పిండిలా మారుతుంది అనమాట. చూసారు కదా, ఇలా దంచుకోవాలి. ఇప్పుడు సున్నుండల పిండిని ఇదిగో ఈ బెల్లంలో కలిపేసుకోవాలి. ఎక్కడ కూడా పలుకులు ఏమన్నా ఉంటే ఇప్పుడే తీసేసుకోవాలి. పలుకులు అయితే ఎక్కడ లేదండి, బెల్లం బాగా సరిపోయింది. మొత్తం కలిపేసుకున్నాం ఇలాగా. ఇప్పుడు నెయ్యి ప్రాసెస్ లోకి వెళ్ళాలి. చాలా స్వచ్ఛమైన నెయ్యి అని చెప్పొచ్చండి. నేను తీసుకున్న వాళ్ళు చెప్పాను కదా, మీకు చాలా సార్లు వీడియోలో చెప్పాను. ఇంటి దగ్గర సొంతంగా ఆడవాళ్ళు ప్రిపేర్ చేసిన నెయ్యి అనమాట. 2 కేజీల నెయ్యి అయితే తీసుకుని వచ్చాను. పూస నెయ్యి అండి. దీన్ని కాచేటప్పుడు కూడా పదును మీద కాచాలన్నమాట. కాచమన్నాం కదని మరిగించేసారనుకోండి నెయ్యి వాసన అంతా కూడా పోతుంది. అలాగే సగమే వెచ్చబెట్టి తీసేసుకున్నా సరే అసలు నెయ్యి వాసనే రాదు. బాగా పదును మీద దించాలి. అంటే ఒక పొంగు మీద దించేస్తే సరిపోతుంది అనమాట. మీకు టిప్ చెప్పాలంటే ఒక పొంగు వచ్చిన తర్వాత ఆపేసుకుంటే నెయ్యి పొంగు వచ్చినట్టు తెలుస్తుంది. చూసారా, బౌల్స్ లో వచ్చినాయి. అదే ఒక పొంగు వస్తే ఆఫ్ చేసేసుకోవచ్చు. బాగా వేడిగా ఉంది నెయ్యి అనేది. బాగా వేడిగా ఉంటేనే మనకి బెల్లం అనేది కరుగుతుంది, లేదంటే బెల్లం కరగదు. ఉండ కూడా అవ్వదండి. కొంచెం నెయ్యి వేసుకొని ఒక ఉండ చుట్టి చూస్తున్నాను. చూసారు కదా, ఇది ఫస్ట్ నేను దేవుడికైతే పెడతాను కదా, ఆ దేవుడికి పెట్టేసిన తర్వాత టేస్ట్ అయితే చూసి అప్పుడు బెల్లం సరిపోకపోతే కొంచెం బెల్లం అయితే యాడ్ చేస్తానండి. నెయ్యి అలా అంటుకోవాలి, అలా ఉండాలండి. నిజంగా అంత బాగుంటుంది. నెయ్యి ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, తక్కువైతే మాత్రం పొడి పొడిగా రాలిపోతూ ఉంటుంది. మీకు ఎలా అనిపించింది ఈ సున్నుండలు చూస్తే? తినాలనిపించిందా? కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.